హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ కౌసల్య. మై ఛానల్ నేమ్ ఇస్ గంగా కౌసల్య 95. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. లక్ష్య సాధన కోసం ప్రయత్నించకుండా ఏమీ చేయలేకపోతున్నామంటూ బాధపడుతూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు మనము 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ను చూసుకుందాం. ఇది పార్ట్ 1 అండి. ఆంధ్ర వైభవం అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? గేయం. ఆంధ్ర వైభవం అనే పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? రాష్ట్రకీర్తి. ఆంధ్ర వైభవం అనే పాఠ్యభాగ రచయిత ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఎక్కడ జన్మించారు? పశ్చిమ గోదావరి జిల్లాలోని బొండాడ గ్రామం. మాతృభూమి అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? కథానిక. మాతృభూమి అనే పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? దేశభక్తి, కుటుంబ విలువలు. మాతృభూమి అనే పాఠం పాఠ్యభాగ రచయిత ఎవరు? పవని నిర్మల ప్రభావతి గారు. పవని నిర్మల ప్రభావతి గారు ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లా, ఒంగోలులో. పవని నిర్మల ప్రభావతి గారు రచించిన కథా సంపుటాలు ఏవి? అనాథ, ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన కథా సంపుటాలు రాశారు. ప్రస్తుత పాఠం మాతృభూమి ఎక్కడి నుండి గ్రహించబడింది? పవని నిర్మల ప్రభావతి గారు రచించిన కథానిలయం నుండి గ్రహించబడింది. ఆంధ్ర భాషోద్ధారకుడు అని ఎవరిని అంటారు? చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ అంటారండి. సిపి బ్రౌన్ గారు తెలుగు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వెలగపూడి కోదండరామ పంతులు గారి దగ్గర సిపి బ్రౌన్ గారు తెలుగు నేర్చుకున్నారు. మాతృభూమి పాఠంలో సుధీర్ ఎక్కడ ఉద్యోగంలో చేరుతానని వాళ్ళ అమ్మగారితో అన్నారు? సైన్యంలో. మాతృభూమి పాఠంలో సైన్యంలో వీరమరణం చెందినది ఎవరు? వీర. భారతదేశ సైన్యాధికారిగా భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు ఎవరు? బిపిన్ రావత్. బిపిన్ రావత్ గారి పూర్తి పేరు ఏమిటి? లక్ష్మణ్ సింగ్ రావత్. బిపిన్ రావత్ గారు ఎక్కడ జన్మించారు? 1958వ సంవత్సరం మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలో. బిపిన్ రావత్ గారికి భారత ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలు ఏమిటి? పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం ఇచ్చారు. 2021వ సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారం ఇచ్చింది. బిపిన్ రావత్ గారి మరణం ఎప్పుడు జరిగింది? 2021వ సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. నా యాత్రా పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? యాత్రా రచన. నా యాత్రా పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. నా యాత్రా పాఠం యొక్క రచయిత ఎవరు? బులుసు వెంకట రమణయ్య. బులుసు వెంకట రమణయ్య గారి కలం పేరు ఏమిటి? రావ్ అన్నది వారి యొక్క కలం పేరు. నా యాత్ర అనే పాఠం ఎక్కడి నుండి స్వీకరించబడింది? బులుసు వెంకట రమణయ్య గారు రాసిన నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి గ్రహించబడింది. గరికపాటి మల్లావధాని. ఈయన 19వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన విద్యార్థి శతకంను రాయడం జరిగింది. మారద వెంకయ్య గారు. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన భాస్కర శతకం రాయడం జరిగింది. పక్కి అప్పల నరసయ్య. ఈయన 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. కుమార శతకం రాయడం జరిగింది. పెరుమాళ్ళ మునెప్ప. ఈయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. విద్యాశతకం. కంచర్ల గోపన్న. ఈయన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. దాశరథి శతకంను రాయడం జరిగింది. మాచిరాజు శివరామరాజు. ఈయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మనుల మూట శతకంను రాయడం జరిగింది. బమ్మెర పోతనామాత్యుడు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన నారాయణ శతకంను రాయడం జరిగింది. గుండ్లపల్లి నరసమ్మ. ఈమె 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈమె రాసిన శతకం పేరు వరదరాజ శతకం. కొండూరు వీరరాఘవాచార్యులు. ఈయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మిత్ర సాహస్రి శతకంను ఈయన రాయడం జరిగింది.
తాజ్మహల్ ఎక్కడ ఉంది? ఆగ్రా పట్టణంలో యమునా నది తీరాన ఉన్నది. సందేశం అనుపాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? ఖండకావ్యం. సందేశం అనుపాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? కష్టజీవుల శ్రమ. సందేశం పాఠ్యభాగ రచయిత ఎవరు? గుర్రం జాషువా. గుర్రం జాషువా గారి రచనలు ఏమిటి? గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జునసాగర్, ముసాఫరులు మొదలైన రచనలు చేశారు. గుర్రం జాషువా గారి బిరుదులు ఏమిటి? కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవికు సామ్రాట్ అనే బిరుదులు ఉన్నాయి. పయనం అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? మాండలిక కథ. పయనం అనే పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? సామాజిక స్పృహ. పయనం అనే పాఠం యొక్క రచయిత ఎవరు? సింగమనేని నారాయణ గారు. పయనం అనే పాఠం ఎక్కడ నుండి గ్రహించబడింది? సింగమనేని నారాయణ గారు రచించిన అనంతం అనే కథా సంపుటి నుండి పయనం అనే పాఠం గ్రహించబడింది. ఆధునిక విద్యాబోధన చేసిన ప్రథమ ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఎవరు? ఫాతిమా షేక్ గారు. తన వ్యంగ్య చిత్రాలతో సున్నితమైన హాస్యాన్ని, చమత్కారాన్ని, తెలుగు నుడికారాన్ని జతచేసి ప్రజలను చైతన్యవంతం చేయడానికి తన కళను ఉపయోగించిన చిత్రకారిణి ఎవరు? ప్రముఖ కార్టూనిస్ట్ రాగతి పండరి గారు. ఇది సెమిస్టర్ 1 అండి. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని బిట్స్.